వాడి ఫస్ట్ వచ్చేది నా వెబ్ పేజే. అర్థమైందా? ఇట్స్ ఎ టైప్ ఆఫ్ టెక్నిక్ వాట్ యూ హ్యావ్ టు డూ టు అట్రాక్ట్ ద యూజర్స్. ఇది కొంతవరకు బ్లాక్ హ్యాట్లోకి వెళ్తుంది. బట్ గో హ్యాడ్ వర్చువల్ కీవర్డ్స్తో వర్కౌట్ చేయండి. జనరేట్ మోర్ నెంబర్ ఆఫ్ ట్రాఫిక్. నా యాక్షన్స్ చూపిస్తాను. నాకు 6 యాక్షన్స్ అకౌంట్స్ ఉన్నాయండి. 6 యాక్షన్స్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ 6 యాక్షన్స్ అకౌంట్స్లో ఒక యాక్షన్స్ అకౌంట్లో నిన్న ఎంత జనరేట్ అయింది, ఈ రోజు ఎంత జనరేట్ అయిందో నేను మీకు చూపించబోతున్నాను. news.indianshouse.com చూపించాను చూసారా? దానిలో ఆ ఒక్క పర్టికులర్ బ్లాగ్లో నుంచి ఎంత వస్తుందో నేను మీకు చూపించబోతున్నాను. లాస్ట్ 28 డేస్లో అప్రాక్సిమేట్లీ $200 దీని మీద వచ్చింది. 227 లాస్ట్ మంత్ వచ్చింది. ₹15,000 ఒక బ్లాగ్ అండి. ఇలాంటి అకౌంట్స్ నాకు 6 ఉన్నాయి. ఒక అకౌంట్లో నుంచి 15,000 వచ్చింది. ఎలా? యాడ్సెన్స్, ప్యూర్లీ యాడ్సెన్స్. ఎలాంటి కంటెంట్ ఉండాలి మన దాంట్లో? విచ్ షుడ్ బి అట్రాక్టివ్, యూజర్స్కి ఉపయోగపడేట్టుగా రాస్తే, SEO ఫ్రెండ్లీగా రాస్తే ఆ ఆర్టికల్ ఉపయోగపడి ఆ ఆర్టికల్లో యాడ్స్ ఉంటే ఆ యాడ్స్ మీద ఎవరన్నా క్లిక్ చేస్తే, లేదా మోర్ నెంబర్ ఆఫ్ ఇంప్రెషన్స్ పెరిగినా, అంటే మోర్ నెంబర్ ఆఫ్ యూజర్స్ పెరిగినా కూడా దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ అస్ మనీ త్రూ యాడ్సెన్స్. వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ థింగ్. ఇది స్టార్ట్ చేయండి. Labnol.org ₹1,00,000 సంపాదిస్తున్నాడు, మరి ఇంకొక వాడు యాజ్ ఇట్ ఈస్గా నేను క్లోన్ చేస్తాను నా వెబ్సైట్ని, నాకు 10,000 అయినా రావా అంటే ఖచ్చితంగా రావు. అప్లోడ్ చేస్తామనుకోండి వీడియో, ఎన్ని లక్షల మంది చూస్తారో లేదా? ఇలా అప్లోడ్ చేసిన 2 గంటల్లోనో 3 గంటల్లోనో మీకు గవర్నమెంట్ వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి అప్రాక్సిమేట్లీ 5 years పాటు ఫ్రీ ఫుడ్, ఫ్రీ బెడ్ ప్రొవైడ్ చేస్తుంది. శ్రీకృష్ణ జన్మస్థలంలో ఇలా పైరేట్ మూవీస్ చేసినందుకు, టొరెంట్స్లోంచి మూవీస్ డౌన్లోడ్ చేసి యూట్యూబ్లోకి అప్లోడ్ చేసి పబ్లిష్ చేసినందుకు గవర్నమెంట్ వాళ్ళు 5 years పాటు ఫ్రీ ఫుడ్, ఫ్రీ బెడ్ శ్రీకృష్ణ జన్మస్థలంలో ప్రొవైడ్ చేస్తుంది. ఎక్కడ? జైల్లో. అలాంటి వీడియోస్ కాకుండా మీ ఓన్ ట్యుటోరియల్స్ కానీ మీరు ఓన్గా మేక్ చేసిన ఫిల్మ్స్ కానీ అప్లోడ్ చేయొచ్చు. స్కిట్స్ ఉంటాయి కదా, స్కిట్స్ అయినా అప్లోడ్ చేయొచ్చు. భరతనాట్యమో కూచిపూడో చేశారనుకోండి, అది కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. ఇలా యూట్యూబ్లో మీరు అప్లోడ్ చేస్తే ఆ వ్యూస్ని బేస్ చేసుకొని కూడా వస్తాయి. మళ్ళీ అప్లోడ్ చేసాం కదా ఏమి నా డబ్బులు అనకూడదు. ఆ వీడియో షుడ్ గో వైరల్ అవసరం లేదు. మోర్ నెంబర్ ఆఫ్ వ్యూవర్స్ చూస్తూ ఉండాలి మీ వీడియోని. మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ యూస్ చేస్తూ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనీ వస్తుంటాయి. మీరు వేరే వాళ్ళ పాటలు కూడా కాపీ చేయకూడదు. ఏదో సాంగ్ డౌన్లోడ్ చేస్తారు, నాన్న ప్రేమతో సాంగ్ డౌన్లోడ్ చేసి మీరు గడ్డం పెంచేసి ఇప్పుడు రీమేక్ అని చెప్పి పెడతారు. లోపల ప్రొడక్షన్లో ఉన్న వీడియో అంతా మీదే, కానీ సాంగ్ వేరే వాళ్ళది. సాంగ్ మ్యూజిక్ కూడా మీదే అయి ఉండాలి. ప్రొడక్షన్ మీదే అయి ఉండాలి, ప్రొడ్యూసర్ మీరు అయి ఉండాలండి. లిటరల్గా చెప్పాలంటే మీరు ఆ మూవీకో ఆ షార్ట్ ఫిల్మ్కో మీరు ప్రొడ్యూసర్ అయి ఉండాలి. ప్రతిదీ స్క్రాచ్ నుంచి అప్ వరకు మీ ఓన్ అయ్యి మీరు యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తున్నా యూ కెన్ earn many a great income. ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నారంటే చాలామంది iGeek గ్యాన్ అని చెప్పి iGeek అని చెప్పి మీకు నేను ఒక వెబ్సైట్ చెప్పాను. iGeek ఎంతమంది చూస్తారు? iGeek వెబ్సైట్ చూసిన వాళ్ళు ఎవరు లేరా? సరే, ఆ పర్టికులర్ వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తారంటే గ్యాడ్జెట్స్ని కంపేర్ చేస్తారు. మోటరోలా, సరే మోటో G ఉంది, మోటో E ఉంది, మోటరోలా రిలేటెడ్ మొబైల్స్. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఆ మొబైల్ వాటర్ ప్రూఫా లేదా అని చెక్ చేయాలంటారు. వీళ్ళు వీడియో ఏం చేస్తారంటే పోయేది ₹6,000 అనుకోండి, ₹10,000 మొబైల్, ఇదిగోండి ఇది వాటర్ ప్రూఫ్ అని చెప్పి చూపించారు, ఇక్కడ రాసింది వాటర్ ప్రూఫ్ అని, లెటస్ చెక్ వెదర్ ఇట్ ఈస్ రియల్లీ వాటర్ ప్రూఫ్ ఆర్ నాట్ అని చెప్పి టబ్లో వేస్తారు, వాటర్ టబ్లో. అది పోయేది 10,000. కానీ ఆ మొబైల్ కొనుక్కున్న వాళ్ళందరూ కూడా రివ్యూస్ చూస్తారు కదా మొబైల్వి. గొరిల్లా గ్లాస్ అంటాడు. అందుకే iGeek గ్యాన్ నిన్న చూపించాను మీకు, ఆ పర్టికులర్ వీడియోస్ చూడండి అని. అందుకే నేను ఒక 12 చెప్పా కదా, వెబ్సైట్స్ చూస్తుంటే మీకు ఇప్పుడు తెలుస్తుంది ఎలాంటి వెబ్సైట్స్ ఉండాలి అన్నది. అలాంటి వెబ్సైట్ డెవలప్ చేసినా లేకపోతే అలాంటి వీడియోస్ కంపోజ్ చేసి
మీరు యూట్యూబ్లోకి అప్లోడ్ చేసిన వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వే టు ఎర్న్ మనీ ఆన్లైన్ లీగల్లీ. ఓకే, యూట్యూబ్ ఎర్నింగ్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఫర్ స్టూడెంట్స్ కాదండి, ఎవరికైనా ప్రొఫెషనల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, ఫ్రీలాన్సింగ్. వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ వే టు ఎర్న్ మనీ ఆన్లైన్. ఫ్రీలాన్సింగ్ ఏంటంటే ఆన్లైన్లో ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి అనే ఇదనమాట. మిమ్మల్ని నిన్న వెరీ ఇంపార్టెంట్గా మొబైల్ ప్లాట్ఫామ్ సంబంధించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోమన్నా, ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్కి రిలేటెడ్ స్టఫ్. కానీ ఇప్పుడు మీకు బ్రెయిన్లో ఒక మంచి ఐడియా ఉందనుకోండి, ఒక మంచి అప్లికేషన్ డిజైన్ చేయాలని ఒక ఐడియా ఉంది. ఆ అప్లికేషన్ని మీరు డిజైన్ చేసే క్యాపబిలిటీస్ ఇప్పుడు లేకపోతే ఆల్రెడీ ఆండ్రాయిడ్ నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చి మనం డెవలప్ చేయించుకోవచ్చు కదా. అలా ఆలోచించే వాళ్ళు చాలామంది మనకి ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్లో దొరుకుతారండి. guru.com ఎగ్జాంపుల్. ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడానికి మన ఇండియాలో చాలామంది స్టూడెంట్స్గా ఉన్నప్పుడే దే ఆర్ నావిగేటింగ్ టు దీస్ వెబ్సైట్స్ టు ఫెచ్ ప్రాజెక్ట్స్. guru.com, elance.com ఈ వెబ్సైట్స్లో ఏం దొరుకుతాయంటే మీకు బేసిక్ లోగో డిజైన్ తెలిసిన, బేసిక్ HTML తెలిసిన, అకౌంట్స్ తెలిసిన, మార్కెటింగ్ స్టఫ్ తెలిసిన, యూ కెన్ గో అవుట్ అండ్ ఫెచ్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ దీస్ వెబ్సైట్స్. ఎనీ బేసిక్ స్టఫ్ తెలిసినా చాలు. లెట్ మీ ఫైండ్ ఎ జాబ్ హియర్. ఇక్కడ చూస్తే 1 million జాబ్స్ కంప్లీటెడ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, PHP MySQL డెవలపర్ కావాలట. దే ఆర్ గోయింగ్ టు పే యూ $2,500 to $5,000. ఏం చేయాలి? వీ వాంట్ టు క్రియేట్ సమ్ ఎండ్లెస్ రన్నర్ గేమ్ అండ్ సిమిలర్ టు టెంపుల్ రన్ అప్లికేషన్ కావాలంటే $5,000 పే చేస్తాట. మరి ఆఫ్టర్ ఆల్ అది $5,000 ఈజ్ వెరీ లో ఫర్ దిస్. బట్ స్టిల్ యూ కెన్ ఫైండ్ థౌజండ్స్ ఆఫ్ సచ్ టైప్ ఆఫ్ జాబ్స్ హియర్. జాబ్స్ అంటే ఇక్కడ వర్క్స్ అండి. ఈ వర్క్స్ ఎలా జరుగుతాయంటే మీకు వాళ్ళకి లాంగ్ టర్మ్ రిలేషన్ ఉండదు. యూ విల్ టేక్ ద మనీ, you'll finish the job, you'll give back. They are going to provide you the money for finishing that particular job. Logo design తెలిసినా మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్ లోంచి యూ కెన్ గెట్ దట్ స్టఫ్. HTML, అకౌంట్స్, నాట్ జస్ట్ అబౌట్ వన్ అండి. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్, వీటి పేరు ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్. అంటే లాంగ్ టర్మ్ రిలేషన్ ఉండదు, ఓన్లీ జాబ్ వరకు ఫెట్ చేసుకొని విల్ ఫినిష్ ద జాబ్, విల్ గెట్ ద మనీ. వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ పోర్టల్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే $250 ఫర్ ప్రొవైడింగ్ ఎ డెస్క్టాప్ అప్లికేషన్. ఒక డెస్క్టాప్ అప్లికేషన్ ఫర్ దేర్ ERP రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసినందుకు దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ $250. స్టాటిక్ వెబ్సైట్ సీరియస్గా నిన్న మీకు చూపించిన వెబ్సైట్ ఎంతసేపు పట్టింది? మనకి 12 minutes to 15 minutes పట్టింది అంతే. 12 to 15 minutes. అదే మీరు ప్రాపర్గా నేర్చుకొని కొంచెం వర్క్ చేస్తే యూ కెన్ డిజైన్ ద సేమ్ వెబ్సైట్ ఇన్ ఫ్యూ మినిట్స్. ఆ వెబ్సైట్కి వీ కెన్ ఛార్జ్ అప్రాక్సిమేట్లీ 3,000 to 5,000 రూపీస్. 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు మన ఆ వెబ్సైట్ డిజైన్ చేసేందుకు మనం ఛార్జ్ చేయొచ్చు. పర్సనల్ వెబ్సైట్స్ కైనా కంపెనీ వెబ్సైట్స్ కైనా. ఓకే, ఈ ఫ్రీలాన్సింగ్ కూడా స్టడీ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ ఫ్రీలాన్సింగ్. ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే ఆర్టికల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ మీద ఆర్టికల్స్ రాసి కూడా మనం సంపాదించవచ్చు. అవి ఏ వెబ్సైట్స్లో మీరు సెల్ చేయొచ్చో చూడండి. textbroker.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఫాస్ట్గా వెబ్సైట్ పేర్లు నోట్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ టాపిక్కి వెళ్తాం మనం.
కార్తీక్ వస్తే వైండప్ అవును సార్. అవును సార్. ఆర్టికల్స్ సేల్ చేయడానికి ఈ పర్టికులర్ వెబ్సైట్స్ని యూజ్ చేసుకోండి. ఈ 3 వెబ్సైట్స్ని ఆర్టికల్స్ సేల్ చేయడానికి. మీరు అందంగా ఏదైనా ఒక డిజైన్స్ చేసిన ఒక అందమైన వెబ్సైట్ డిజైన్ చేసిన ఒక టెంప్లెట్ తోటి సిఎస్ఎస్ jQuery UI తోటి ఒక అందంగా ఒక వెబ్సైట్ డిజైన్ చేసిన అది టెంప్లెట్గా మేక్ చేసి ఆ టెంప్లెట్స్ని సెల్ చేయించండి. ఈ themeforest.net అని చూసారా? ఈ themeforest.netలో మీరు వెబ్సైట్ టెంప్లెట్స్ని అందంగా డిజైన్ చేసే వెబ్సైట్ టెంప్లెట్స్ని సెల్ చేయొచ్చు. దానికి కావాల్సిన బేసిక్ ఏంటంటే HTML5 with jQuery. వెరీ వెరీ బేసిక్ స్కిల్. UI డిజైనర్స్గా బ్రహ్మాండంగా వర్క్ అయిపోతుందండి. లేటెస్ట్ ఇప్పుడే చేసిన వాళ్ళకి ఇప్పుడే కంప్యూటర్స్ చూసే వాళ్ళకి UI డిజైనర్ అందంగా కనిపించే UI డిజైనర్స్ HTML5 అండ్ jQuery ఇట్ హార్డ్లీ టేక్స్ 10 to 15 days టు లెర్న్. 10 to 15 days కాన్సన్ట్రేట్ చేయాలి. క్వాలిటీ అవర్స్ స్పెండ్ చేస్తే విల్ గెట్ దట్ స్టఫ్ ఆల్సో. వెబ్సైట్ టెంప్లెట్స్ మేక్ చేయడం, మీరు ఒక మంచి ఫోటోగ్రాఫర్ అనుకోండి, లేదా మీకు ఒక మంచి ఫోటో ఎడిటర్స్ మీకు లేకపోతే ఎగ్జాంపుల్ ఫోటోషాప్ కానివ్వండి, కొరల్ డ్రా కానీ మీరు బాగా యూజ్ చేసి వెక్టర్స్ డిజైన్ చేసిన ఆ ఫోటోషాప్ సంబంధించిన ఇమేజెస్ని యూ కెన్ సెల్ ఇన్ దీస్ వెబ్సైట్స్. హాయ్ లాస్ట్ గర్ల్స్, ఇందాక అబ్బాయిలు ఇలా ఇంతమంది ఉన్నారు, పాపం పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంది ఇక్కడ. హాయ్ కాసేపు ఓకే. ఈ పర్టికులర్ వెబ్సైట్స్లో యూ కెన్ సెల్ ద కంటెంట్, ఫొటోస్ కానివ్వండి, గ్రాఫిక్స్, జావా స్క్రిప్ట్స్, సిఎస్ఎస్ యూ కెన్ సెల్ ఇన్ దీస్ వెబ్సైట్స్ ఆఫ్టర్ మేకింగ్. మీరు ఆటో క్యాడ్లో ఎక్స్పర్ట్ అనుకోండి, ఆటో క్యాడ్లో మంచి 3D ఇమేజెస్ డెవలప్ చేసి సివిల్ ఇంజనీర్ అయినా మెకానికల్ ఇంజనీర్ అయినా మీ రిలేటెడ్ 3D మోడల్స్ని కూడా మీరు ఇందులో సేల్ చేయొచ్చు. ఈ పర్టికులర్ వెబ్సైట్స్లో బ్రౌజ్ చేయండి. ఓకేనా? ఇదండి వేరియస్ టెక్నిక్స్ టు ఎర్న్ మనీ ఆన్లైన్ ఇన్ ఏ లీగల్ వే. ఇప్పుడు ఏదైనా ఒక 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేశాక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్కి వెళ్తాం. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? ఏదైనా క్వశ్చన్స్ ఉంటే రైస్ చేయండి. నేను ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి రెస్పాండ్ అవ్వను క్వశ్చన్స్కి, ఇప్పుడైతే రెస్పాండ్ అవుతాను. యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి. యాక్చువల్గా వేరే వాళ్ళు అప్లోడ్ చేస్తారంటే జనరల్గా అవి కాపీరైటెడ్ అండి. మీ ఓన్ అయితే నో ప్రాబ్లం. మీరు వేరే వాళ్ళ యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేసి మీరు పెట్టడం కుదరదు, అది బాగోదు, మంచిది కాదు అది. మీరు యూట్యూబ్లో పెట్టుకున్నారంటే బేసికల్గా యూట్యూబ్ లైసెన్స్ అప్లై అయిపోయినట్టు. మీరు ఒక పర్సన్ యూట్యూబ్లోకి అప్లోడ్ చేశారంటే యూట్యూబ్ లైసెన్స్ ఉంటుంది, అది మనం స్ప్రెడ్ చేసే రైట్ ఉండదు. బై డిఫాల్ట్ యూట్యూబ్లో దొరికిందంటేనే వీ షుడ్ నాట్ స్ప్రెడ్ ఇట్, వీ షుడ్ నాట్ డౌన్లోడ్ ఇట్ డైరెక్ట్లీ. ఓకేనా? అది వికీపీడియా ఈజ్ డిఫరెంట్. వికీపీడియా ఈజ్ ఓపెన్, ఎనీవన్ కెన్ కాపీ ద కంటెంట్, దట్స్ నాట్ కంప్లీట్లీ కాపీరైటెడ్. వికీపీడియా యూట్యూబ్ లైసెన్స్ అంటేనే యూ షుడ్ నాట్ కాపీ ద కంటెంట్. ఓకే? భీమవరం నుంచి వచ్చింది మీరేనా? నిన్న వచ్చింది మీరేనా? నిన్న భీమవరం నుంచి కూడా వచ్చారండి, నల్గొండ. వేర్ ఆర్ దోస్ గైస్? భీమవరం నుంచి. హాయ్, సో వెరీ గుడ్, శబాష్, టేక్ ఎ సీట్. మిమ్మల్ని స్పెషల్గా ఇన్వైట్ చేద్దామండి మధ్యాహ్నం. చెప్పండి. ఛానల్ క్రియేట్ చేయొచ్చు, డైరెక్ట్గా కూడా అప్లోడ్ చేయొచ్చు. మీరు 3 నిమిషాల వీడియో ఒక 2-3 అప్లోడ్ చేయండి. దాని తర్వాత మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే మానిటైజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మానిటైజ్ క్లిక్ చేశాక 5-6 minutesలో యూ ఆర్ గోయింగ్ టు గెట్ అప్లోడ్ ఫర్ గూగుల్ యాడ్సెన్స్. ఆ తర్వాత $100 దాటాక, మీ యూట్యూబ్లో అర్నింగ్స్ $100 దాటాక
వాడు అడుగుతారు బాబు మీ బ్యాంక్ అకౌంట్ విత్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి అని. ఇఫ్ యూ గివ్ యువర్ బ్యాంక్ కోడ్ విత్ ఐఎఫ్ఎస్సి కోడ్, దే ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ every 21st of the month, they are going to transfer the amount. ఫస్ట్ పేజ్లో తెచ్చుకోవడానికి గూగుల్లో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అన్నది నేర్చుకోండి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గూగుల్లో ఒక పర్టికులర్ పేజ్ లాస్ట్లో ఎందుకు ఉంటుంది, మధ్యలో ఎందుకు ఉంటుంది, ఫస్ట్ ఎందుకు ఉంటుంది అంటే ద బేస్డ్ అపాన్ ద కీవర్డ్స్ వాట్ దే యూస్డ్, దాన్ని బేస్ చేసుకొని అండ్ ద క్వాలిటీ బ్యాక్ లింక్స్ అండ్ ద డొమైన్ అథారిటీ అని చెప్పి కొన్ని కీ రోల్ ప్లే చేసే కొన్ని టర్మ్స్ ఉంటాయి. డొమైన్ అథారిటీ, పేజ్ ర్యాంక్, మెటా కీవర్డ్స్, మెటా డిస్క్రిప్షన్, ఇలా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ ప్లే చేస్తాయండి. వాటి గురించి ఒక స్పెషల్ వీడియోస్ కూడా నేను మీకు ఇచ్చాను, దానిలో కాపీ చేస్తున్నారు, దానిలో కలెక్ట్ చేసుకొని చూడొచ్చు. ఓకే, లాస్ట్ టాపిక్ ఫ్రెండ్స్, మానిటైజ్ క్లిక్ చేయండి. యూట్యూబ్లో అప్లోడ్ చేశాక మానిటైజ్ క్లిక్ చేయండి. మానిటైజ్ అప్లోడ్ చేసి మానిటైజ్ మీకు క్లిక్ చేయండి, మీకు తెలుస్తుంది. యూట్యూబ్ మొబైల్ ఉందా, తీసుకొని వచ్చి ఆ యూట్యూబ్ వీడియో చూపించి నేను చూపిస్తాను మానిటైజ్ ఎలా చేయాలో. అవును, మానిటైజ్ చేస్తే యాడ్స్ వస్తాయి ఆటోమేటిక్గా వస్తాయి యాడ్స్. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ టాపిక్ ఫర్ అవర్ సెషన్ గూగుల్. 1 పక్కన 0 ప్లేస్ చేస్తే ఏమంటాం? వాట్స్ ద నెంబర్? 2 zeros ప్లేస్ చేస్తే, అలా 100 zeros ప్లేస్ చేస్తే ఆ మ్యాథమెటికల్ వర్డే గూగ్లోగ్ ఆర్ గూగుల్. వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ సర్చ్ ఇంజిన్. జనరల్గా అందరికీ చెప్పేదే రెగ్యులర్గా. ఒక 5 గొప్ప సైంటిస్టుల పేర్లు చెప్పండి ఎక్సెప్ట్ అబ్దుల్ కలాం. 5 గొప్ప సైంటిస్టుల పేర్లు వరల్డ్ వైడ్గా: ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్స్, న్యూటన్, ఇంకొక ఇద్దరు, ఇంకా శ్రీనివాస్ రామానుజం. ఓకే, ఇంకొకళ్ళు సర్ సివి రామన్. మీరు చెప్పిన 5 గొప్ప సైంటిస్టులలో ఒక్కరికి కూడా లేని గొప్ప ఆయుధం మీకున్నది ఇంటర్నెట్. ఈ 5గురిలో ఎవరికి లేనిది మీకున్నది ఇంటర్నెట్. ఈ ఇంటర్నెట్ని ప్రాపర్గా వాడుకుంటే you are going to gain a lot of stuff into your brain. నేను కామన్గా ఇచ్చే ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఇద్దాం అనుకుంటాను. ఒక ఎగ్జాంపుల్, ఒక పర్సన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా గేట్ దగ్గర వర్క్ చేస్తారండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, ఎండ వాన, నైట్ షిఫ్ట్, డే షిఫ్ట్, ఎనీ షిఫ్ట్, వింటర్ సీజన్లో అయినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, లేదా నైట్ అంతా కూడా కష్టపడుతూ ఉంటారు ఒక పర్సన్ గేట్ దగ్గర. అదే కంపెనీలో లో హాయ్ హలో డ్రెస్ కనిపిస్తున్నారా? మీరే మళ్ళీ వెనక్కి చూస్తున్నారు. మనుషులందరూ వింటున్నారు కదా, కాసేపు ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ పర్సన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కష్టపడి వర్క్ చేస్తున్నారండి. అదే కంపెనీలో ఇంకొక పర్సన్ 2 ఏసీల మధ్య కూర్చొని కొన్ని డెసిషన్స్ తీసుకునే పర్సన్ ఇంకొకరు ఉంటారు. ఫస్ట్ పర్సన్కి వచ్చే శాలరీ 8,000 నుంచి 10,000 రూపీస్ ఉండొచ్చు. లోపల 2 ఏసీల మధ్య కూర్చొని డెసిషన్స్ తీసుకునే పర్సన్కి 4 lakh రూపీసో 5 lakh రూపీసో పర్ మంత్ ఉంటుంది. వాళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటి? మీరు వాళ్ళిద్దరికి ఒకే రకం బట్టలేస్తే ఆ ఫస్ట్ పర్సన్ ఇంకా హైట్ వెయిట్ బాగా ఉండొచ్చు. సో ఫస్ట్ పర్సన్కి సెకండ్ పర్సన్కి డిఫరెన్స్ ఏంటి? ఏంటా డిఫరెన్స్? స్కిల్స్, డెసిషన్ మేకింగ్, కమ్యూనికేషన్. స్కిల్స్లోనే కమ్యూనికేషన్ కూడా వస్తుంది. నాలెడ్జ్, కమ్యూనికేషన్, డెసిషన్ మేకింగ్, 3 ఇంపార్టెంట్. ఈ 3లో నాలెడ్జ్కి సంబంధించిన మీరు నిన్న చూసిన వీడియోస్ చూస్తే అద్భుతంగా మీకు వర్స్టల్ సబ్జెక్ట్స్ ఆఫ్ నాలెడ్జ్ మీకు తెలుస్తుందండి. కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేట్ అవుతున్న కొద్దీ పెరుగుతూ ఉంటాయి. అవి మీరు జనాలతో కమ్యూనికేట్ అవుతున్న కొద్దీ పెరుగుతుంటాయి. డెసిషన్ మేకింగ్ నాలెడ్జ్ బేస్ చేసుకొని డెసిషన్ మేకింగ్ కూడా వస్తుంది. ఓకే, లెట్ us go ahead with Google. GOOGLE. Let me go ahead and tell you 5 filters in filtering Google search results. The first filter,
if you want to search for a specific file type, if you want to search for a specific file type, you can use file type colon the extension of your file. For example, మీరు నెట్వర్క్ సెక్యూరిటీ మీద పీపీటీస్ కావాలనుకున్నారనుకోండి, పీడిఎఫ్లు కానీ పీపీటీస్ కానీ, మీరు ఏం చేయాలంటే నెట్వర్క్ సెక్యూరిటీ స్పేస్ ఫైల్ టైప్ కాలన్ పీపీటీ అని టైప్ చేయండి. నెట్వర్క్ సెక్యూరిటీ స్పేస్ ఫైల్ టైప్ కాలన్ పీపీటీ అలా సర్చ్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు షో యూ ఎక్స్క్లూజివ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఆన్ నెట్వర్క్ సెక్యూరిటీ. పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఆన్ నెట్వర్క్ సెక్యూరిటీ. పీడిఎఫ్ కావాలనుకుంటే instead of file type colon ppt, you can go ahead and type pdf file type colon pdf. Okay, instead of using file type, you can also use ext అని కూడా వాడొచ్చు extension. Second filter for filtering Google search results. Second filter for filtering search results. If you want to search in a specific website, you can go ahead and search for site colon that specific website name. మీరు microsoft.com లో search చేయాలనుకుంటే you can go ahead and use site colon microsoft.com. It's going to show you results exclusively from that particular domain, microsoft.com. site colon microsoft.com. మొక్క microsoft.com లో గూగుల్ అనే కీవర్డ్ని ఎన్ని పేజెస్లో ఉందో చూడాలనుకుంటే site colon microsoft.com space google ఇలా సెర్చ్ చేయొచ్చు. థర్డ్ ఫిల్టర్ very important one, very important one, రిలేటెడ్. మీకు ఒక వెబ్సైట్ కనిపిస్తుంది, మీకు ఆ వెబ్సైట్ నచ్చుతుంది, అలాంటి వెబ్సైట్, ఆ పర్టికులర్ వెబ్సైట్ ఆఫర్ చేసే సర్వీసెస్ ఇంకా ఏ వెబ్సైట్స్ ఆఫర్ చేస్తాయో తెలుసుకోవాలనుకున్నా, లేదా ఆ వెబ్సైట్కి సంబంధించిన వెబ్సైట్స్ తెలుసుకోవాలనుకున్నా రిలేటెడ్ కాలన్ అని చెప్పి సెర్చ్ చేయాలి. రిలేటెడ్ కాలన్ naukri.com అని టైప్ చేసామనుకోండి, రిలేటెడ్ కాలన్ naukri.com అంటే naukri.com లాంటి సర్వీసెస్ ఆఫర్ చేసే రిమైనింగ్ వెబ్సైట్స్ ఏమున్నాయో మనకు చూపిస్తుంది. అబ్జర్వ్ చేస్తే monster.com, monsterindia.com, shine.com, jobs ahead, click jobs, Indeed, naukri.com లాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్ రిలేటెడ్ సైట్స్ అన్ని కూడా మనకు చూపిస్తుంది. ఏ కీవర్డ్ యూస్ చేసాం ఇక్కడ మనం? ఈ కీవర్డ్ పేరేంటి? ఏ కీవర్డ్ వాడాం? రిలేటెడ్ కాలన్ యువర్ ఫేవరెట్ వెబ్సైట్ నేమ్ ఆర్ యువర్ టార్గెట్ వెబ్సైట్ నేమ్. నెక్స్ట్ వన్, in URL colon networks or in URL colon java అని టైప్ చేశారనుకోండి, ఎన్ని URLs లో అయితే మీకు జావా అన్నది కనిపిస్తుందో అన్ని URLs ని ఇట్స్ గోయింగ్ టు షో us in URL colon that specific word name. in URL that specific word name. ఇక్కడ URL అంటే యాక్చువల్లీ ఇట్ షుడ్ బి కాల్డ్ as URI, we are calling it as URL, బట్ ఇక్కడ URL అంటే సబ్ డొమైన్, డొమైన్ నేమ్, ఫోల్డర్ నేమ్, పేజ్ నేమ్, పేజ్ ఎక్స్టెన్షన్, పారామీటర్ నేమ్, పారామీటర్ వాల్యూ, ఈ 7ని కన్సిడర్ చేసుకొని ఇక్కడ URL అంటున్నారు. ఇన్ URL colon Java or in URL colon your favorite word, it's going to list all the results which contains that specific word in its URL. Next డార్క్ ఏంటంటే in title. HTML తెలిసిన వాళ్ళకి టైటిల్ ట్యాగ్ తెలిసి ఉంటుంది. ఎన్ని పేజెస్లో అయితే ఈ టైటిల్లో జావా అనే వర్డ్ ఉందో కంటైన్స్ సాయి సతీష్ బట్ నాట్ ఇండియన్ సర్వర్స్ అన్నది రిటర్న్ చేస్తుంది. మైనస్ హైఫన్ యూజ్ చేస్తే విచ్ కంటైన్స్ ఆర్ ఎగ్జాక్ట్ ఫ్రేజ్ బట్ నాట్ దట్ పర్టికులర్ వర్డ్ అన్నట్టుగా మీకు రిటర్న్ చేస్తుంది. ప్లస్ క్లిక్ చేశారనుకోండి, ఎగ్జాక్ట్లీ ద వర్డ్ విచ్ కంటైన్స్ ఇండియన్ సర్వర్స్ ప్లస్ దట్ ఫ్రేజ్. ఇది గూగుల్లో కొన్ని ఫిల్టర్స్ అండి. ఇవి ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే మనం గుర్తుంచుకోవాల్సిన పదం GHDB, గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్ అని చెప్పి మీరు సర్చ్ చేస్తే వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ డార్క్స్ రిలేటెడ్ టు గూగుల్ మీకు వస్తాయి. ఓకేనా? కార్తీక్ ఎక్కడ ఉన్నారు? బయట రూమ్లో ఎవరైనా ఉన్నారు? బయట
So this is something about my session, and go ahead and subscribe to youtube.com/Gamparao. ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు నిన్న యూట్యూబ్ ఛానల్? 1 2 10 people, 15. ఓకే. ఫేస్బుక్ని లైక్ చేసిన వాళ్ళు ఫేస్బుక్ పేజ్ని 40+. నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకున్న వాళ్ళు గుడ్. సో గో అహెడ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ పర్టికులర్ ఛానల్ youtube.com/Gamparao. ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి ఇదే ఛానల్లో. నా అదర్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఏం సర్చ్ చేయాలంటే ఎక్స్ప్లోరింగ్ ఇంటర్నెట్ బై సాయి సతీష్. ఎట్ ఖమ్మం చూడండి, విశాఖపట్నం చూడండి. ఎక్స్ప్లోరింగ్ ఇంటర్నెట్ బై సాయి సతీష్ ఎట్ ఖమ్మం, ఆల్సో విశాఖపట్నం. ఓకే, దట్స్ సంథింగ్ ఫర్ దిస్ టుడేస్ సెషన్. ఎనీ క్వరీస్? యూట్యూబ్లో ఉన్న వీడియోని డౌన్లోడ్ చేసుకోవడం యాక్చువల్గా అయితే నేరము. బట్ మీరు keepvid.com అనే వెబ్సైట్కి వెళ్ళినా keepvid.com లేదా YTD యూట్యూబ్ డౌన్లోడర్ HD అని సర్చ్ చేసినా మీకు కొన్ని అప్లికేషన్స్ ఉంటాయండి. ఈ అప్లికేషన్స్లో నుంచి యూ కెన్ డౌన్లోడ్ ఇట్. YTD వీడియో డౌన్లోడర్ నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఓపెన్ ఎనీ ఆఫ్ ద యూట్యూబ్ వీడియో. ఇట్స్ కంప్లీట్లీ నేరం. ఓకేనా? Just open any of the videos. Digital India by Sai Satish. ఈ particular video download చేద్దాం. Just copy this particular video URL, come to YTD, paste here, click on download. మీరు స్పెసిఫిక్ మెన్షన్ చేసిన ఫోల్డర్లో డౌన్లోడ్ అయిపోతుంది. YTD. ఓకే, ఇదే ఒక వెబ్సైట్ని యాజ్ ఇట్ ఈస్గా మీ బ్రౌజర్ మీ ల్యాప్టాప్ హార్డ్ డిస్క్లో పెట్టుకోవాలనుకున్నారనుకోండి. ఒక వెబ్సైట్ కనిపిస్తుంది, బాగా నచ్చుతుంది. ఇంటర్నెట్ లేకపోయినా ఆ వెబ్సైట్ని యాజ్ ఇట్ ఈస్గా క్రాల్ చేద్దాం అనుకుంటే, ఇఫ్ ఇట్ ఈస్ స్టాటిక్ వెబ్సైట్ దెన్ యూజ్ అ సాఫ్ట్వేర్ కాల్డ్ HTTRack. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మీకు ఏదైనా నచ్చిన వెబ్సైట్ని యాజ్ ఇట్ ఈస్గా మీ దాంట్లో డంప్ పెట్టుకోవచ్చు. డోంట్ ట్రై టు కాల్ youtube.com ఆర్ google.com ఆర్ yahoo.com. మన హార్డ్ డిస్క్లు సరిపోవు. మన హార్డ్ డిస్క్లు 1,00,000 హార్డ్ డిస్క్లు కూడా సరిపోవు. సో గో అహెడ్ అండ్ క్రాల్ నార్మల్ వెబ్సైట్స్ విచ్ ఆర్ నాట్ కాపీ రైటెడ్. రెండు మీరు అడిగిన యూట్యూబ్ది, వెబ్సైట్ది. ఓకే, ఇంకొక 2 క్వశ్చన్స్ మాత్రం వీ కెన్ ఆన్సర్. ఎనీ అదర్ క్వశ్చన్స్? వాళ్ళకి తెలియదు. నిజానికి మీరు డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి తెలియదు. ఎవరైతే అప్లోడ్ చేశారో మీరు డౌన్లోడ్ చేసుకున్న విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎర్నింగ్స్ రావు. మీరు యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకున్నాక చూస్తే రావు. మీరు యూట్యూబ్లోనే చూస్తూ ఉంటే ఆ యూట్యూబ్లో మధ్యలో యాడ్స్ డిస్ప్లే అవుతుంటాయి, చూసారా? సారీ, YTD. అవును, వాళ్ళ డబ్బులు ఎలా వస్తాయనా? ఈ YTDలో 2 ఉన్నాయండి. ఒకటి ఫ్రీ ఉంది, ఒకటి ప్రొఫెషనల్ వర్షన్ ఉంది. ప్రొఫెషనల్ వర్షన్ ఈజ్ నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ వర్షన్లో మీకు యాడ్స్ డిస్ప్లే అవుతుంటాయి. మీరు ఏదైనా యూట్యూబ్ వీడియో డౌన్లోడ్ చేస్తే దానికి లెఫ్ట్ సైడ్ మీకు యాడ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. కీప్విడ్ కూడా వాడు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటుంటాడు. సారీ, అదంటే కాదు. అందుకే కొన్ని చెక్ చేసుకోవాలి. ఏదైనా ట్రోజన్స్ ఇన్స్టాల్ చేస్తాడా? ఇప్పుడు YTD అన్నాడు అనుకోండి, వాడు పెద్ద ట్రోజన్స్ ఏమి ఇన్స్టాల్ చేయడు. కొన్ని ఫేక్ సాఫ్ట్వేర్స్ వస్తాయి, ట్రోజన్స్ YTD పేర్లతో మేబీ ఫేక్ సాఫ్ట్వేర్లు రావచ్చు. అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే మీ సిస్టంలో మంచి ఫైర్ వాల్ ఉంటే కొంతవరకు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. Avast 10 years పాటు ఫ్రీ ఇస్తాడు, తీసుకోండి. పర్సనల్ యూజ్ అయితే ఫ్రీ ఇస్తాడు 10 years పాటు. ఎవరిదో లైసెన్స్ మీరు వాడకూడదండి. మీ దగ్గర 1500 300 రూపీస్ పెట్టుకొనుకుంటే వాడుకోవచ్చు. లేదా ఫ్రీ బేసిక్ యాంటీవైరస్ ఉంటాయి, అది యూజ్ చేయండి. Avast ఫ్రీ బేసిక్ ఉంది, అది వాడచ్చు మీరు. Avast వాడు ఫ్రీ బేసిక్ యాంటీవైరస్ ఇస్తాడండి, అది వాడచ్చు, ఫ్రీగా వాడచ్చు. ఓకేనా? వేరే యాంటీవైరస్ క్రాక్ చేసి వాడకూడదు. లాస్ట్ క్వశ్చన్.
డిపెండ్స్ అండి, మీరు ఎంత కొనుక్కున్నారో దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటారు. వీబ్లీలో 10 MB కానివ్వండి, అప్లోడ్ లిమిట్ పెడతాడు వాడు, అప్లోడింగ్ లిమిట్ ఉంటుంది. ఒక ఫైల్ 10 MB మించకూడదు, అలా ఫైల్స్ ఉంటాయి. దాని బదులు మీరు ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ పెట్టి కొనుక్కుంటే మీకు ఒక 10 GB 15 GB ఇస్తాడు. వారి దగ్గర మీరు ఎలాంటి అప్లోడ్ అయినా చేసుకోవచ్చు. ఓకే.